నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో మార్గశిర మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, మార్గశిర మాసంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో, అలాగే పోలిపాడ్యమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మార్గశిర మాసంలో మొట్టమొదటి రోజు పోలిపాడ్యమి. ఈ సందర్భంగా కార్తీక మాసంలో 30 రోజులు దీపారాధనలు చేసిన విశేషమైన ఫలితాన్ని ఏకకాలంలో సిద్ధింపజేసుకోవటానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి నదికి వెళ్ళి లేదా చెరువుకు వెళ్ళి ఆ నదిలో లేదా చెరువులో అరటి దొప్పల్లో దీపాలు వెలిగించాలి. అరటి దొప్పల్లో పిండి దీపాలు ఉంచి కుంభవొత్తులు వేసి దీపాలు వెలిగించి వదిలిపెట్టినట్లయితే కార్తీక మాసం 30 రోజులు దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది. అలాగే పోలమ్మ అనేటటువంటి భక్తురాలు కవ్వానికి ఉన్నటువంటి వెన్నను కరిగించి ఆ నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వర్గాన్ని చేరినటువంటి కథను స్మరించుకొని ఆ అక్షతలు శిరస్సున ధారణ చేయాలి. ఈ పోలమ్మ కథను స్మరించుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు మార్గశిర మాసంలో మొట్టమొదటి రోజు. ఈరోజు ఎవరైతే గంగా స్నానం చేస్తారో వాళ్ళకి సూర్యగ్రహణాలు 1,000,000 సార్లు వచ్చినప్పుడు గంగా స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. గంగా స్నానం చేయటం వీలు కాని పక్షంలో గంగాజలం కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించినా కూడా గంగా స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో గీతాచార్యులు సెలవిచ్చారు. అంటే ఈ మాసం శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మార్గశిర శుక్ల షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, అలాగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షోడశోపచారాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మార్గశిర శుక్ల అష్టమి తిథిని కాలభైరవ అష్టమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ రోజు శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరానికి వెళ్ళి జలాభిషేకం చేయించుకోవటం, కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయటం ద్వారా రాహుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దృష్టి దోషము, నరఘోష వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ మాసంలో వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వాళ్ళకి జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోయి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని మత్స్య ద్వాదశి లేదా వాసుదేవ ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆ మత్స్య ద్వాదశి రోజు భూలోకంలో ఉన్నటువంటి సమస్త పుణ్యతీర్థాలు కూడా తిరుమల కొండ మీద ఉన్నటువంటి పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మత్స్య ద్వాదశి రోజు ఎవరైతే తిరుమల క్షేత్రానికి వెళ్ళి పుష్కరిణిలో స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళకి 3 కోట్ల పుణ్యతీర్థాలలో స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మార్గశిర శుక్ల త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతాన్ని ఆచరించటం, ఆంజనేయ స్వామి వారిని అరటి చెట్టు క్రింద షోడశోపచారాలతో పూజించడం ద్వారా ఆంజనేయుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకోవటం, దత్తాత్రేయ స్వామి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామికి శనగలు దారంతో దండలాగా కట్టి అలంకరించటం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా గ్రహచార, గోచార, గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సఫల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. సఫల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మార్గశిర బహుళ అమావాస్యను బకుల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ బకుల అమావాస్య రోజు ఇష్టదైవానికి పాలతో తయారు చేయబడిన పాయసాన్ని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. మార్గశిర మాసంలో విష్ణువుని తులసి దళాలతో పూజించటం,
ఈశ్వరుణ్ణి పొగడ పుష్పాలతో పూజించడం ద్వారా శివకేశవులిద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. కుండలికి ఈశుడెవడు? కుండలీశుడు అంటే పాములు రాజు ఎవరు? ఆదిశేషు అవ్వచ్చు, అనంతుడు అవ్వచ్చు, వాసుకు కావచ్చు, తక్షకుడు కావచ్చు, కర్కోటకుడు కావచ్చు, చాలా ఉన్నాయి. సర్పాల్లో గొప్పవండి. ఈశ అంటే గొప్పది అని అర్థం తీసుకోవాలి. కుండలీశ అంటే సర్పముల్లో గొప్పవి ఏవో వాటిని కుండలంగా చేసుకున్నవాడు. కుండలినే కుండలిగా చేసుకున్న స్వామి అన్నారు. ఇక్కడ చుట్టుకున్న పామునే కుండలంగా చేసుకున్నావు నువ్వు. అందుకే కుండల శ్రీభజత్ కుండలీశ ప్రభో, పాముల్లో శ్రేష్టమైన వాటిని కుండలంగా పెట్టుకున్నట్ట. స్వామి చెవులకి 2 సర్పముల కుండలములుగా ఉంటాయన్నారు. అది శ్వేత అశ్వతర అని 2 ఉంటాయట. ఇంకోటి చెప్పారంటే అశ్వతర కంబళ అని 2 జాతులు కూడా ఉంటాయని చెప్పారు. శ్వేతాశ్వతరము ఒకటే జాతి అని కొందరు వ్యాఖ్యానిస్తారు. అశ్వతర కంబళ అని 2 జాతుల సర్పములు స్వామి చెవులకు కుండలములుగా ఉంటాయి. చూసారా? అంటే మనం అనుకునేది శివుడు ఒంటి మీద పాములు అంటే మనకు తోచిన పాములు బొమ్మలు గీయడం కాదు. అసలు ఆ పాముల దర్శనం కూడా మనకు లభించదు. దివ్య సర్పములు అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ అని 8 జాతుల సర్పములు స్వామివారికి అలంకారంగా ఉంటాయి. అందులో హస్తం వద్ద అలంకారంగా ఉండడానికి ఒక జాతికి అర్హత ఉంది. పాదం దగ్గర మరొకటి, భుజాల దగ్గర మరొకటి, తలపాగాక మరొకటి. అన్నీ తలపాగా కూడా పాము ఆయనకి. కుండలముగా ఉండాలంటే దానికి స్పెషల్ జాతి ఉందిట. అది అశ్వతర కంబళ అని. మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఉంది. కొందరు పెద్దలు చెప్తారు ఆ అశ్వతరం ఈ సర్పంలో ఒకటే, అది ఇచ్చిన జ్ఞానమని కొందరు వ్యాఖ్య. బాగానే ఉంది, ఎందుకంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు అంతా శివతత్వాన్ని మనకి ఇస్తున్నటువంటిది. కానీ అశ్వతర కంబళ అనే 2 రకాల జాతులు స్వామివారికి కుండలములుగా ఉన్నాయి. అవి కుండలి కదా, కుండలీశ శ్రేష్టమైన పాములు కనుక కుండలీశ. కనుక స్వామి కుండలీశులుని కుండలముగా ధరించిన స్వామి పాహిమాం హే విభో పార్వతీశ ప్రభో. ఇవన్నీ ప్రతాపమూర్తులే. ఒకటి త్రిపురాసుర సంహారం, రెండవది గజాసుర సంహారం. భద్ర రౌద్రాభకద్రూతనా తనూజాధిరాన్ముద్రిత క్షుద్ర రుద్రాక్ష మాలాధర రుద్ర చిద్రూప దృగ్వీర భద్రాకృతే పాహి మాం హే విభో పార్వతీశ ప్రభో. ఇక్కడ కనబడుతున్న స్వరూపం వీరభద్ర రూపం. ఒక్కరోజు అందరూ వస్తున్నారు చూడండి, మన అదృష్టం అది. భద్ర రౌద్రాభకద్రూత నూజాధిరాన్ముద్రిత క్షుద్ర రుద్రాక్షమాలాధర. స్వామిని స్వరూపం ఎలా ఉందంటే అది భద్రము రౌద్రము 2 ఉన్నాయట. రౌద్రం అంటే చాలా భీకరంగా కనబడుతోందని బాహ్యార్థం. ఇంకా చాలా ఉందిలేండి. ఇంకోటి భద్రము, అందుకు ముందు భద్ర చెప్పి తర్వాత రౌద్రం చెప్పారు. అంటే స్వామి రౌద్రంగా కనబడ్డా భద్రుడే, క్షేమం కోసమే ఆ రూపం కనబడుతుంది. లోక క్షేమం కోసం ఉగ్రమైన రూపం ధరించాడైన. భద్ర రౌద్రాభ అలా ఉన్నట్ట. పైగా ఆయన ధరించినవి కద్రూతనూజాధిరాన్ ముద్రిత అక్షుద్ర రుద్రాక్షమాలాధర. ఆయన ధరించిన మాలలు ఏమిటి అంటే 2 మాలలు ఉన్నాయి. ఒకటి సర్పమాల, ఇంకోటి రుద్రాక్షమాల. సర్పమాల ఏమిటంటే కద్రూ తనూజ అధిరాన్ ముద్రిత అక్షుద్ర మాల. అక్షుద్రం అంటే ఏమాత్రం తక్కువ కావుట సర్పములు. అవి కద్రూ తనూజములు. అంటే సర్పములన్నీ కద్రువ యొక్క పుత్రులని మనకు తెలుసు. వినత యొక్క పుత్రుడు గరుత్మంతుడు, కద్రు యొక్క పుత్రుడు సర్పములు. అందుకే కద్రూతనూజాదిరాన్ ముద్రిత అంటే ఆ కద్రువు తనయుల్నే మాలలుగా పెట్టుకున్నావు నువ్వు. ఈ చెప్పడంతో మొత్తం సర్పములని చెప్పడం జరిగింది ఇక్కడ. ఇవన్నీ ధరించి వాడికి తోడు రుద్రాక్షమాలాధర, రుద్రాక్షలు ధరించి ఉన్నట్ట. ఎలాగ వీరభద్రాకృతే, వీరభద్ర రూపంతో వస్తున్నాడు. శ్రీ వీరభద్రాయ నమశివాయ. ఆ వీరభద్ర అనే అర్థము మొదటే భద్ర రౌద్రాభ అనేది అలా చూపించాడు. స్వామి స్వరూపం ఎంత వీరత్వమో అంత భద్రత్వము. అందులో వీరత్వం ఉన్నది, భద్రత్వం ఉన్నది. అంటే లోకానికి క్షేమం కలిగించడం కోసం చూపించిన వీరత్వం అది. అందుకే ఆ వీరభద్రుని నమస్కరిస్తే తన వీరత్వంతో మనకు క్షేమం కలిగిస్తాడు. శ్రీ వీరభద్రాయ నమశివాయ అని మంత్రం చేసుకుందాం. ఇక్కడ వీరభద్ర స్మరణ జరుగుతున్నది. అయితే రుద్ర చిద్రూప దృక్ అన్నారు ఇక్కడ. ఈ శబ్దం అండి గొప్పగా వేశాడు. ఆయన చూపుట కళ్ళు 3 రకాలుగా చూసినా 3 చూపులకి ఫలితం ఒకటే. అది చిద్రూప దృక్ అన్నాడు. అది గొప్ప విషయం. చిద్రూపము కేవల చిత్ అంటే జ్ఞానము. చిద్రూప దృక్ అంటే జ్ఞానమయమైన దృష్టి కలవాడా. 3 కళ్ళు 3 లక్షణాలు అన్నాం, కానీ 3 కలిపితే జ్ఞానమే. తాపం పోవాలన్నా, చీకటి పోవాలన్నా, పాపం పోవాలన్నా జ్ఞానం కావాల్సిందే.
కనుక ఈ మూడిట్టి పోగొట్టగలిగే ఏకజ్ఞానమే 3 కళ్ళు అయింది ఆయన దగ్గర. అందుకే చిద్రూపదృక్ అని ఒక్క మాటలో చెప్పారు ఇక్కడ. చిద్రూపదృక్ వీరభద్రాకృతి పాహిమాం ఏ విభో పార్వతీశ ప్రభో. దుర్గమ స్వర్గమార్గత్రిమర్గాపవర్గ ప్రధానర్గళంచ నిసర్గాకర భర్గ గర్గాది మౌనిడ్య దుర్గాపతే పాహిమాం ఏ విభో పార్వతీశ ప్రభో. ఇక్కడ ఎలాంటి వాడు దొరికాడు చూడు, భర్గుడు. ఇక్కడ కనిపిస్తున్న స్వరూపం భర్గుడు. భర్గుడు ఎక్కడున్నాడు? గాయత్రి మంత్రంలో ఉన్నాడు. భర్గోదేవస్య ధీమహి. అందుకే గాయత్రీ మంత్రసేవ్యం నిఖిల జనధియాం ప్రేరకం విశ్వరూపం నీలగ్రీవం త్రినేత్రం శివమనిషముమావల్లభం సంశ్రయామి అని ఇదే అప్పయ్య దీక్షితులు ఆదిత్య స్తోత్రరత్నంలో చివరి శ్లోకంలో చెప్పారు. ఇక్కడ సూర్యుడిని స్తుతిస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, గాయత్రీ మంత్రసేవ్యం, గాయత్రీ మంత్రం ద్వారా సేవింపబడే హే సూర్య భగవాన్, నువ్వు నిఖిల జనధియాం ప్రేరకం, సర్వజనుల యొక్క బుద్ధుల్ని ప్రేరేపించేవాడవు. విశ్వరూపం, సమస్తము నువ్వే అయిన హే నీలగ్రీవా త్రినేత్ర, నీలగ్రీవం త్రినేత్రం శివం ఉమావల్లభం సంశ్రయామి. అంటే సూర్యమండలంలో ఉన్న గాయత్రి స్వరూపం ఎవరు? ఉమావల్లభుడైన శివుడే అని ఆయన దర్శించారు. దానికి ప్రమాణాలు కూడా చాలా చూపించారు. అందుకే ఇక్కడ భర్గ అనే శబ్దం వచ్చిందండి. దుర్గమ స్వర్గమార్గత్రిమర్గాపవర్గ ప్రద అనర్గలాంచ నిసర్గాకర. ఇందులో చూపిస్తున్న గొప్ప మాట ఏంటంటే, దుర్గమమైన స్వర్గ మార్గాన్ని ఇవ్వగలిగే త్రిమార్గాన్ని నీ నెత్తి మీద పెట్టుకున్నావు అన్నాడు. త్రిమార్గ అంటే ఏమిటి? త్రిమార్గాప అని కూడా శబ్దం వేశాడు. త్రిమార్గాప, ఆపస్సు అంటే జలం. త్రిమార్గాపస్సు అంటే త్రిపథగామిని గంగాదేవి అని అర్థం అండి. ఆ పదం త్రిమార్గాప, త్రిపథ అన్న త్రిమార్గ అన్న ఒకటే. 3 మార్గాల్లో వచ్చే నది అంటే గంగ. గంగకి త్రిపథగా అని పేరు, గంగా త్రిపథగామిని అని. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మాసాల్లో కల్లా మార్గశిర మాసం అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది మానవాళికి. మార్గశిర మాసం నేనే అన్నాడు సాక్షాత్తు విష్ణుమూర్తి. అందుచేత మాసాల్లో మార్గశిర మాసం, ఋతువులలో వసంత ఋతువు తానేనని చెప్పేసి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్పడం జరిగింది. ఇది హేమంత ఋతువుకు ప్రారంభ మాసం అన్నమాట. చైత్రంతో మొదలై మాసాలలో ఇది సంవత్సరంలో 9వ మాసంగా చెప్పడం జరుగుతుంది. ఈ మాసం తొలినాడు గంగా స్నానం ఆచరించడం వలన కోటి సూర్యగ్రహణ సమయంలో స్నానం ఆచరించినటువంటి ఫలం లభిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. అంటే ఈ రోజున గనక గంగా స్నానం గనక ఆచరించినట్లయితే కోటి సూర్యగ్రహణ సమయాల్లో స్నానం ఆచరించినటువంటి సత్ఫలితం కలుగుతుందిట. మార్గశిర మాసమంతా విష్ణు ఆలయాలలో గోదాదేవి పాసురాలను ప్రతిధ్వనిస్తూ ఉంటాయి మనకు. గోదాదేవి రచించినటువంటి పాసురాలన్నీ కూడా మనం ఈ మార్గశిర మాసం అంతా వింటూనే ఉంటాం. ప్రతి గురువారం కూడాను లక్ష్మీదేవిని పూజించేటువంటి ఆచారం కూడా ఉంటుంది. మార్గశిర లక్ష్మీ వ్రతం మన తెలుగునాట కూడాను విశేషంగా జరుపుకునేటువంటి సాంప్రదాయం. కార్తీక మాసంలో మనం శివకేశవులను ఆరాధన చేస్తే, ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఆరాధన చేస్తామన్నమాట. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసం. సర్వే జనా సుఖినో భవంతు.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 5:39. తిథి పాడ్యమి రాత్రి 3:07 వరకు. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 11:02 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు. అమృతకాలం రాత్రి 3:41 నుంచి 5:12 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌర్కు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:50. నేటి విశేషం పోలీస్ వర్గం. ఈమె కార్తీక మాసం అంతా కూడా వ్రత నియమాన్ని పాటించింది. దానివలన ఆమె స్వర్గానికి చేరుకుంది. ఆమెను ఈరోజు స్మరించి ఆమెను పూజించుకోవడం ద్వారా మనం కార్తీక మాసంలో ఏ వ్రతాలైతే చేశామో ఆ వ్రతానికిలో లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలన్నీ పూరించబడి సంపూర్ణ ఫలితం దక్కుతుంది ఆమెను ఈరోజు పూజించడం వల్ల. ఇక మరో విశేషం ఏంటంటే ఈరోజు గంగా స్నానం చేస్తే కోటి సూర్యగ్రహణాల్లో చేసినటువంటి స్నాన ఫలితం సిద్ధిస్తుంది. అంత గొప్ప విశేషమైన రోజు అన్నమాట ఇది. అలాగనే ఈరోజు ధన్యవ్రతమని భద్రావ్రతమని అలా 4 వ్రతాలు ఆచరించేటువంటి మంచి రోజుగా కూడా శాస్త్రం చెబుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మాసంలో కృష్ణుడు ఏం చెప్పాడు అంటే మాసానాం మార్గశీర్షోహం అని చెప్పాడు. మార్గశీర్షం అనేటువంటిది నేనే అన్నాడు 12 మాసాల్లోనూ. కారణం ఏంటంటే ఈరోజు మనకు ఆ మాసం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో మనం భగవద్గీత జననంగా కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి భగవద్గీతను చదవడం అర్థం తెలుసుకోవడం ముఖ్యం. భగవద్గీతలో పారాయణ ఫలితం కంటే దాని అర్థం తెలుసుకుని ఆచరించడం ద్వారా కలిగేటువంటి ఫలితం చాలా గొప్పదనమాట. అందుకని ఆ భగవద్గీత యొక్క అర్థాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయడం చాలా చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. నేటి ఆణిముత్యాలు. మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితే అవి నిజమైన విజయాలు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. ఎప్పుడెప్పుడైతే ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ఒక జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేనటువంటి నేను వేరొక జన్మని సృజించుకొని ఒక రూపంతో ఈ భూమి మీదకు వస్తూ ఉంటాను. అలా రావడం వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనం ధర్మానుష్ఠానమునకు ప్రతిబంధకంగా నిలబడినటువంటి వారి పీచమణిచి మళ్ళీ ధర్మము యొక్క వైభవాన్ని నిలబెట్టడం కోసమే ప్రధాన ప్రయోజనంగా అవతార స్వీకారం చేస్తాను అంటాడు. లేకపోతే ఈశ్వరుడికి జన్మ ఎత్తవలసిన అవసరం ఏముంటుంది? ఆయన ఒక రూపంతో ఒక పేరుతో ఈ భూమి మీదకి రావలసిన అవసరం ఉండదు. అందుకే ప్రధాన ప్రయోజనము ధర్మమును నిలబెట్టుటే అని భగవద్గీతలో చెప్తాడు.
అయితే మిగిలిన యుగాలకి కలియుగానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. ధర్మాన్ని ధర్మంగా అనుష్ఠించడానికి యోగ్యమైనటువంటి పరిస్థితులు మిగిలిన యుగాలలో ఉంటాయి. కృతయుగం ఉందనుకోండి, ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. ధర్మానికి ప్రధానంగా 4 పాదములు అన్న మాటకు అర్థం సత్యము, శౌచము, తపస్సు, దయ. ఆ 4 ధర్మము యొక్క పాదములు. ఆ 4 పాదములతో ధర్మం నడుస్తుంది కాబట్టి అందరూ ధర్మానుష్ఠానం చేయడానికి యోగ్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అధర్మమునందు పెద్ద అనురక్తి ఎవరికీ ఉండదు. ఎక్కడో ఎవరో ఉన్నా వాళ్ళు రాక్షసులు అని గుర్తించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే రాక్షసులకు ఒక ఉపాధి ఉంటుంది. ఆ శరీరము చేత గుర్తిస్తారు. ఒక చీమని చూడగానే ఇది చీమ అని ఎలా గుర్తుపడతారో, ఒక కుక్కని చూడగానే ఇది కుక్క అని ఎలా గుర్తుపడతారో, అలాగే రాక్షసుణ్ణి చూడగానే వీడు రాక్షసుడు అని గుర్తుపడతారు. అది కృతయుగం వరకు, త్రేతాయుగం వరకు నడిచింది. ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికీ రాక్షసాంశలలో మనుష్యులు వచ్చారు. దుర్యోధనాదులు రాక్షసాంశలో వచ్చినటువంటి వారు. కానీ పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ద్వాపర యుగంలో వచ్చినటువంటి కారణం చేత రాక్షసాంశలలో పుట్టి ఎవరైతే ధర్మాన్ని పాడు చేస్తారో వాళ్ళందరూ ఒక్కచోటికే సమూహంగా ఏర్పడ్డారు. కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు దుర్యోధనుడి నాయకత్వంలో రాక్షసాంశలో ఉన్న వాళ్ళందరూ ఒకవైపు, దేవతాంశలలో వచ్చినటువంటి కొద్దిమంది ప్రత్యేక కారణముల వలన దుర్యోధనుడి పక్షం వైపుకి వెళ్ళవలసి వచ్చిన, బృహస్పతి అంశలో వచ్చినటువంటి ద్రోణుడు, వసువు యొక్క అంశలో వచ్చినటువంటి భీష్ముడు, ఇటువంటి వారు కొన్ని ప్రత్యేక కారణములకు దుర్యోధనుడి యొక్క పక్షాన యుద్ధం చేసిన, దేవతా రూపాలుగా వచ్చినటువంటి వారు, దేవతల యొక్క అంశలలో వచ్చినటువంటి వారందరూ కూడా ధర్మరాజు గారి పక్షంలో యుద్ధం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథ్యం చేశాడు కనుక ఆయన అర్జునుడిని, పాండవుల్ని అడ్డుపెట్టి అధర్మ వ్యాప్తికి ఎవరైతే సహకరిస్తున్నారో, ఎవరు రాక్షసాంశలలో వచ్చారో వారందరినీ మట్టుపెట్టాడు. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటారు. ధర్మాన్ని స్థాపించడానికి కురుక్షేత్ర సంగ్రామ భూమి ప్రధానమైనటువంటి వేదిక అయింది. అలా ప్రధానమైనటువంటి వేదిక అయి రాక్షసాంశలలో వచ్చినటువంటి వారందరూ కూడా పరిమార్చబడ్డారు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. కలి పురుషుడు రాక్షసుల యందు ఎక్కువగా ఉండి ధర్మాన్ని పాడు చేస్తాడు. కానీ రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షసులు ఈ శరీరంతో ఉంటారు అని గుర్తుపట్టడం సాధ్యం కాదు. అది కృతయుగం, త్రేతాయుగంతో అయిపోయింది. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఉపాధి లేకపోవడం అన్నది ఒక పెద్ద సమస్య అయితే, వాళ్ళకి నివాస స్థానము మనుష్యుని యొక్క మనస్సు అయింది. రాక్షసుడు ఎక్కడుంటాడు అంటే మనిషి యొక్క మనసులోనే ఉంటాడు. ఎంతకాలము పరిస్థితులు అనుకూలముగా రాక్షసులకు ఉండవో అంతకాలము మనిషి యొక్క మనసులో అణగి ఉంటాడు, పైకి లేవడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇక పాండవ సేనాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు ద్రోణుడితో పోరాడాడు. ఇలా శూరులైన పాండవులు యుద్ధభూమిలో నీ వారందరితో పోరాడసాగారు. ఇంతలో మధ్యాహ్నమైంది. సూర్యుడు ప్రచండంగా వెలిగిపోతున్నాడు. ఆ వేడితో ఆకాశము భూమి తపిస్తున్నాయి. అయినా కూడా కౌరవ పాండవ సేనలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. భోజనం లేదని చెప్పాను కదా. యుద్ధభూమిలో అనేక రథాలు తిరుగుతున్నాయి. ఆ సమయంలో సృంజయులు కౌరవులతో చేసిన యుద్ధం మహాదారుణంగా, అద్భుతంగా కనిపించింది. ఇలా యుద్ధం సాగుతూ ఉండగా భీష్ముడు కోపించి సకల సేనలు చూస్తూ ఉండగానే భీముడిని అడ్డగించాడు. ఈ భీష్ముడు ఉండేంతవరకు జరగదండి పని. తీవ్రమైన బాణాలు ప్రయోగించి భీముడిని గాయపరిచాడు.
ఆయన అటు ఇటు తిరుగుతుంటే అంతే, భీష్ముడిని ఎదిరించడానికి ఎవరి చేత కాదు. తాత్కాలికంగా సమాధానం చేయగలరేమో కానీ పూర్తిగా వెళ్ళలేదు. ఆ బాణాల దెబ్బలు తిని భీముడు కోపించాడు. పాముల్లాగా ఉన్నది మహావేగవంతమైన శక్తిని భీష్ముడికి విసిరాడు. దాన్ని భీష్ముడు వంగిన కణుపులు గల బాణాలతో ముక్కలు ముక్కలు చేసేశాడు. తర్వాత పదునుగా ఉన్నటువంటి బల్లంతో భీముడు ధనస్సును 2 ముక్కలు చేశాడు. అప్పుడు భీముడు విరిగిన ధనస్సును విడిచి మరొక ధనస్సును తీసుకున్నాడు. దిన్నము దెబ్బలు తింటున్నాడు పాపం. వేగంగా అనేక బాణాలు ప్రయోగించి భీష్ముడిని గాయపరిచాడు. అదే సమయంలో సాత్వికి వేగంగా వచ్చి భీష్ముడిని ఎదిరించాడు. తేజస్సు గల బాణాలను ప్రయోగించి భీష్ముడిని గాయపరిచాడు. ఎంతమంది గాయపరిచినా ఆయన ఏం కావటంలే. అందుకు భీష్ముడు మళ్ళీ కోపించి ఒక భయంకరమైన బాణంతో సాత్వికి సారథిపై నేలపై పడిపోయేలాగా కొట్టాడు. ఆ బాణం దెబ్బకు రథసారథి క్రిందపడి మరణించాడు. అక్కడి నుంచి సాత్వికి గుర్రాలు కూడా పారిపోయాయి. మనోవేగ వాయువేగంతో అవి ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తాయి. అప్పుడు సకల సైన్యంలో కోలాహలం చెలరేగింది. పాండవుల సేనలో ఆహాకారం పుట్టింది. పరిగెత్తండి, పట్టుకోండి, గుర్రాలను ఆపండి, పారిపోండి అని సాత్వికి రథం వైపు నుండి భీకర ధ్వని వినిపించింది. ఆ సమయంలో భీష్ముడు విజృంభించాడు. ఇంద్రుడు రాక్షస సేనను సంహరించినట్టుగా పాండవ సేనను సంహరిస్తున్నాడు. దోసకాయ తీసినట్టుగా తీసేస్తున్నాడు అందరినీ కూడా. భీష్ముడు అలా పీడిస్తూ ఉంటే పాంచాల సోమకులు యుద్ధం మీద దృష్టి పెట్టారు. భీష్ముడిపైకి దాడి చేశారు. దృష్టద్యుమ్నుడు ఇతర పాండవ వీరులు నీ కుమారుడు సేనలు గెలవాలని భీష్ముడిపైకే దాడి చేశారు. ఆ యుద్ధం అతి భయంకరంగాను ఘోరంగానూ జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 73వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, మహారాజు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే భీష్ముడు విజృంభిస్తున్నాడు కదా. 3 రోజుల నుంచి ఆయన విజృంభిస్తున్నాడు. ధృతరాష్ట్రుడికి దుఃఖము ఉంది, చాలా ఆనందం ఉంది. చెప్పు అంటున్నాడు. ఓ మహారాజా, ఆ తరువాత మహారథుడైనటువంటి విరాటుడు 3 బాణాలతో భీష్ముడిని కొట్టాడు. మరో 3 బాణాలను ప్రయోగించి భీష్ముడి గుర్రాలను గాయపరిచాడు. అప్పుడు భీష్ముడు 10 బాణాలను విరాటుడిపైకి ప్రయోగించాడు. మరొక వైపు అశ్వత్థామ తన విలువిద్య నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 6 బాణాలను ప్రయోగించి అర్జునుడి ఛాతిపై కొట్టాడు. అప్పుడు అర్జునుడు అశ్వత్థామ ధనస్సును ముక్కలు ముక్కలు చేశాడు. పదునైన బాణాలతో అశ్వత్థామను గాయపరిచాడు. అశ్వత్థామ తన విల్లు విరిగిపోవటాన్ని చూసి సహించలేకపోయాడు. ఆవేశంతో ఊగిపోయాడు. వేగంగా మరొక విల్లును తీసుకొని పదునైన 90 బాణాలతో అర్జునుడిని గాయపరిచి బాధించాడు. 70 బాణాలను ప్రయోగించి శ్రీకృష్ణుని గాయపరిచాడు. అప్పుడు అర్జునుడు కోపించాడు. దీర్ఘంగా ఆలోచించాడు. తన ఎడమ చేతిలో వింటిని నొక్కాడు. ప్రాణాలను హరించే పదునైన బాణాలను చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే వాటిని ప్రయోగించి అశ్వత్థామను గాయపరిచాడు. అర్జునుడు 2 చేతులతోనూ కొట్టగలడు. దీంతోనూ లాగ్గాడు, దీంతోనూ లాగ్గాడు. ఇటు అంటాడు, ఇటు అంటాడు, ఇటు అంటాడు, ఇటు అంటాడు. కొంతమంది ఇటునే ఒకటే, ఎదగాదే ఇది అంటాడు, ఇది అంటాడు, ఇటు పట్టు, ఇటు పట్టు. అంత నైపుణ్యం. ఆ బాణాలు అశ్వత్థామ కవచాన్ని ఛేదించి రక్తాన్ని చిందించాయి. అర్జునుడు అలా అంత తీవ్రంగా కొట్టిన అశ్వత్థామ చలించలేదు. అర్జునుడిపై శరవర్షాన్ని కురిపించాడు. వీరోచితంగా యుద్ధం చేస్తూ రణరంగంలో నిలబడ్డాడు. ఆ యుద్ధంలో కృష్ణార్జునులు ఇద్దరిని ఎదిరించటం అనే ఆ గొప్ప పనిని చేసినందుకు రాజులంతా అశ్వత్థామను మెచ్చుకున్నారు. అశ్వత్థామ ఇద్దరిని ఎదిరించాడు, మన కృష్ణుణ్ణి అర్జునుడిని కూడా. అందుకే అశ్వత్థామను అందరూ పొగిడారు. అందుకు అర్జునుడు కూడా ఆనందించాడు. సకల ప్రాణులు వింటుండగా అశ్వత్థామను మెచ్చుకున్నాడు. అశ్వత్థామ నిర్భయంగా నిలబడి పాండవ సేనతో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు అతడిని చూసి, ఇతడు నా గురువైన ద్రోణుడికి ప్రియమైన పుత్రుడు, విశేషించి బ్రాహ్మణుడు కనుక నేను ఇతడిని గౌరవించాలని భావించాడు. అశ్వత్థామపై దయ చూపించాడు. అతన్ని విడిచిపెట్టి త్వరగా నీ వారిని హింసిస్తూ యుద్ధం చేశాడు. మరో ప్రక్క దుర్యోధనుడు 10 బాణాలను భీమసేనుడిపై ప్రయోగించాడు. ఈ యుద్ధ భూమిలో ఎంత ఉందంటే మామూలుగా ఎదురిస్తూ ఉంటారు. ఎక్కువైపోయినప్పుడు పక్కకు తప్పుకొని ఇంకోటి మీద యుద్ధానికి వెళ్ళచ్చు.
ఇదొక యుద్ధనీతి కూడా ఉంది దీంట్లో. అంటే వాళ్ళని తప్పించుకోవచ్చు, లేక వాళ్ళని రక్షించుకోవచ్చు. ఈ 2 కిటుకులు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఒక్కడిది భీష్ముడిది విపరీతంగా బాణ ప్రయోగం ఎక్కువైంది అనుకోండి, అర్జునుడు మెల్లకి తప్పించుకోవచ్చు, ఇంకొకరు వచ్చేస్తారు. ఆ విధంగా కూడా ఉంది. అంతే. మరో ప్రక్క దుర్యోధనుడు 10 బాణాలను భీమసేనుడిపై ప్రయోగించాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అటు నుంచి ఇటు రావచ్చు వాళ్ళ ఇష్టం. అంటే అండర్స్టాండింగ్ ఉండాలి. దానికి భీమసేనుడు తీవ్రంగా కోపించి పదునైన 10 బాణాలను ప్రయోగించి దుర్యోధనుని వక్షస్థలంపై కొట్టాడండి. అప్పుడు దుర్యోధనుని వక్షస్థలంపై బంగారు గొలుసుల మధ్యలో తాపడం చేసిన ఒక మణి ఉంది. ఆ మణికి భీముడు బాణాలు తగిలాయి. ఆ దెబ్బకు నీ కొడుకు సహించలేకపోయాడు. నీ పుత్రుడు కోపించి బాగా పదునైన బాణాలతో భీముణ్ణి కొట్టాడు. ఇలా రణభూమిలో వారిద్దరూ తీవ్రంగా ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు. భీకరంగా పోరాడుతూ దేవతలలాగా ప్రకాశించారు. మరొక వైపున అభిమన్యుడు చిత్రసేనుడితో యుద్ధం చేస్తూ 10 బాణాలను ప్రయోగించాడు. మరో 7 బాణాలను పురుమిత్రుడిపై ప్రయోగించాడు. 70 బాణాలను సత్యవ్రతుడిపై ప్రయోగించి అతన్ని గాయపరిచాడు. అలా అభిమన్యుడు రణభూమిలో నాట్యం చేస్తున్నట్లుగా తిరిగాడుతూ నీ వారందరినీ తీవ్రంగా బాధించాడు. అప్పుడు అభిమన్యుడి విజృంభణకు మనవారు తట్టుకోలేకపోయారు. ఇంతలో చిత్రసేనుడు ఎదురు తిరిగి అభిమన్యుడిపై 10 బాణాలను ప్రయోగించాడు. సత్యవ్రతుడు 9 బాణాలను ప్రయోగించాడు. పురుమిత్రుడు 7 బాణాలను ప్రయోగించాడు. అప్పుడు అభిమన్యుడు ఆ బాణాల వల్ల బాగా గాయపడ్డాడు. నెత్తురు కారుతున్నా కూడా బాణాలను ప్రయోగించి చిత్రసేనుడి ధనస్సును విరగొట్టాడు. ఆ ధనస్సు చాలా చిత్రమైనది. శత్రువులను అడ్డుకుంటుంది, నివారిస్తుంది. దానినే అభిమన్యుడు ముక్కలు చేశాడు. మరొక బాణాన్ని ప్రయోగించి చిత్రసేనుడి కవచం బద్దలు చేశాడు. అతడి గుండెలపై కొట్టాడు. తర్వాత నీ వీరులందరూ రణభూమిలో ఒక్కటైపోయారు. పదునైన బాణాలతో అభిమన్యుడిని పీడించారు. అభిమన్యుడు గొప్ప అస్త్రవేత్త. అతడు తనను ఎదిరించిన వారందరినీ పదునైన బాణాలతో నివారించాడు. ప్రచండమైన అగ్ని అడవిలో గడ్డిని కాల్చివేసినట్లుగా రణభూమిలో సైన్యాన్ని దహించి వేశాడు. అంత ప్రచండమైనటువంటి యుద్ధం చేసుకొని వస్తున్నాడు. బాగా ప్రకాశించాడు. అభిమన్యుడి శౌర్యాన్ని చూసిన నీ మనుమడైన లక్ష్మణుడు వెంటనే అతన్ని ఎదిరించాడు. అందుకు అభిమన్యుడు కోపించి 6 బాణాలతో లక్ష్మణుని కొట్టాడు. 3 బాణాలతో అతడి సారథిని గాయపరిచాడు. అప్పుడు లక్ష్మణుడు పదునైన బాణాలను ప్రయోగించి అభిమన్యుడిని గాయపరిచాడు. అలా వారి యుద్ధం చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా సాగింది. ఇంతలో అభిమన్యుడు లక్ష్మణుడి 4 గుర్రాలను వధించాడు. అతడి సారథిని పదునైన బాణాలతో చంపేశాడు. వెంటనే కృపాచార్యుడు సకల సేనలు చూస్తుండగా లక్ష్మణుని తన రథంపైకి ఎక్కించుకొని యుద్ధభూమిలో మరొక వైపుకు తీసుకొని వెళ్ళిపోయాడు. పాండవ పక్షంలోని సృంజయులు కవచాలను, రథాలను కోల్పోయారు. వారి ధనస్సులు విరిగిపోయాయి. వారు జుట్టు విరబోసుకొని కౌరవులతో మల్ల యుద్ధం చేయసాగారు. అప్పుడు మహావీరుడైన భీష్ముడు కోపించాడు. దివ్యాస్త్రాలను ప్రయోగించి పాండవ సైన్యాన్ని సంహరించేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 74వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ఆ తరువాత సాత్యకి రణభూమిలో పెద్ద విల్లును ఎక్కుపెట్టాడు. విషసర్పాల వంటి భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. గతంలో తన గురువైన అర్జునుడి దగ్గర నేర్చుకున్న చిత్రమైన హస్తలాఘవాన్ని, విలువిద్యా నైపుణాన్ని ప్రదర్శించాడు సాత్యకి. సాత్యకి విల్లును ఎక్కుపెట్టి వివిధ బాణాలను ప్రయోగిస్తూ శత్రువులను సంహరిస్తూ ఉంటే అతడు వర్షిస్తున్న మేఘంలాగా కనిపించాడు. అలా యుద్ధంలో విజృంభిస్తున్న సాత్యకిని దుర్యోధనుడు చూసి కోపించాడు. వెంటనే సాత్యకిని ఎదిరించమని 10,000 రథికులను పంపించాడు. సాత్యకి వారందరినీ దివ్యాస్త్రాలతో చంపేశాడు. అలా ఘోర కర్మను చేసిన తరువాత సాత్యకి భూరిశ్రవుని ఎదిరించాడు. ఆయన నీ సేనను పడగొడుతున్న సాత్యకిని చూసి ఎంతో కోపించాడు. వేగంగా సాత్యకి వైపు పరుగు తీశాడు. ఇంద్రధనుస్సులాగా ఉన్నది, చిత్రమైన రంగులతో ఉన్నది
ఆయన తన విశాలమైన ధనుస్సును భూరిశ్రవుడు లాగాడు. బాణాలను ఎక్కుపెట్టి తన హస్తలాఘవాన్ని ప్రదర్శించాడు. వజ్రంలాగా ఉన్నవి, పాముల్లాగా ఉన్నవి, భయంకరమైనటువంటి వేల కొద్ది బాణాలను సాత్యకి ప్రయోగించాడు. ఓ రాజా, ప్రాణులు తీసే ఆ బాణాలను సాత్యకిపై ప్రయోగించాడు. ఓ రాజా, ప్రాణాలు తీసే ఆ బాణాలను సాత్యకి సైనికులు భరించలేకపోయారు. సాత్యకిని విడిచి అన్ని దిక్కులకు పారిపోయారు. అలా తమ సేన పారిపోవటాన్ని సాత్యకి కొడుకులు 10 మంది చూశారు. వారు మహారథులుగా ప్రసిద్ధికెక్కినవారు. వారి కవచాలు, ఆయుధాలు, ధ్వజలు చిత్రంగా ఉన్నాయి. వారు వేగంగా భూరిశ్రవుని ఎదిరించి ఇలా అన్నారు: ఓ కౌరవ కుమారా, మహాబల, రా, మాతో యుద్ధం చేయి. ఆ మాటలు విని భూరిశ్రవుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. వారితో ఇలా అన్నాడు: ఓ మహావీరులారా, మీరు నాతో యుద్ధం చేయాలని ఉంటే అందరూ కలిసే నాతో యుద్ధం చేయండి. నేను మిమ్మల్ని చంపేస్తాను. మీలో ఏ ఒక్కరిని మిగిల్చనన్నాడు. ఈ మాటలు విని వీరులందరూ భూరిశ్రవుడిపై బాణాలను ప్రయోగిస్తూ దాడి చేశారు. అప్పుడు మధ్యాహ్న సమయం అయింది. ఆ యుద్ధం భీకరంగా ఉంది. ఎందుకంటే భూరిశ్రవుడు ఒక్కడే 10 మందితో కలిసి చేస్తున్నాడు. వర్షాకాలంలో మేఘాలు మేరు పర్వతంపై వర్షాన్ని కురిపించినట్లుగా వారందరూ భూరిశ్రవుడిపై బాణవర్షాన్ని కురిపించారు. వారి బాణాలు యమదండంలాగా ఉన్నాయి, వజ్రంలాగా భీకరంగా ప్రకాశిస్తున్నాయి. అయినా భూరిశ్రవుడు ఏమాత్రం కంగారు పడలేదు. అవి తన దగ్గరకు చేరకముందే ఆకాశంలోనే వాటిని ముక్కలు ముక్కలు చేశాడు. ఆ భూరిశ్రవుడు సోమదత్తుని కుమారుడు. అతడు ఒంటరిగా 10 మందితో చేస్తున్న యుద్ధంలో అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అప్పుడు సాత్యకి 10 మంది కుమారులు బాణవర్షాన్ని కురిపించారు. ఆ భూరిశ్రవుని ఒక్కసారిగా చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. దానితో భూరిశ్రవుడు కోపించి విజృంభించాడు. తన బాణాలతో వారి ధనస్సులను విరిచేశాడు. అతివేగంగా పదునైన బాణాలను ప్రయోగించి వారి తలలను ఖండించాడు. ఆ బాణాలతో సాత్యకి పుత్రుడు వజ్రం దెబ్బతిన్న చెట్లులాగా నేలకూలి మరణించారు. సాత్యకి అది చూసి పెద్దగా గర్జించాడు. భూరిశ్రవుడి మీదకు వచ్చాడు. ఆ మహారథులిద్దరూ ఒకరి రథంపై మరొకరు దాడి చేసుకున్నారు. 2 గుర్రాలను చంపుకున్నారు. 2 రథహీనులయ్యారు. 2 ఒకరి మీదకొకరు దూకారు, యుద్ధం చేసుకున్నారు. 2 పెద్ద కత్తులను, డాళ్లను చేతబట్టి ఖడ్గ యుద్ధం చేశారు. అలా ద్వంద్వ యుద్ధంలో తీవ్రంగా తమ శరీరాలను గాయపరుచుకున్నారు. అప్పుడు వారి దేహం నుండి రక్తం నేలపై ప్రవహించింది. వారు మహాపరాక్రమవంతులు, యుద్ధంలో గెలవటానికి శక్యం కానివారు. అలాంటి వారి శరీరం రక్తమై అయిపోయింది. అంతలో భీముడు వేగంగా సాత్యకి దగ్గరకు వచ్చి త్వరగా తన రథం మీదకు ఎక్కించుకున్నాడు. అలాగే నీ కొడుకైన దుర్యోధనుడు కూడా వేగంగా వచ్చి భూరిశ్రవుడిని తన రథం మీదకి ఎక్కించుకున్నాడు. అలా యుద్ధం జరుగుతూ ఉండగా మరోవైపున పాండవులు భీష్ముడిపైకి దాడి చేశారు. ఇంతలో సూర్యుడు బాగా ఎర్రబడసాగారు. అర్జునుడు తొందరపడ్డాడు. వేగంగా 25,000 మంది కౌరవ మహారథులను సంహరించాడు. వారంతా దుర్యోధనుడి ఆదేశం మేరకు అర్జునుడిని చంపటానికి వచ్చారు. నిప్పు మీద పడ్డ మిడతలలాగా వారు అర్జునుడిని సమీపిస్తూనే అర్జునుడి బాణాలకు అందరూ కూడా మరణించారు. తరువాత మత్స్య, కేకేయ దేశవీరుడు అర్జునుడిని, అభిమన్యుడిని చుట్టుముట్టారు. సరిగ్గా సమయానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. సేనలపై మోహం చెందాయి. వాహనాలు బాగా అలిసిపోయాయి. భీష్ముడు ఆ సంధ్యాకాలాన్ని గుర్తించాడు. వెంటనే సైన్యాలకు ఉపసంహరించాడు. యుద్ధాన్ని ఆపాడు. అప్పుడు కౌరవ పాండవ యుద్ధంలో ఉభయ సేనలు బాగా నలిగిపోయి ఉన్నాయి. అవి వెంటనే తమ తమ శిబిరాలకు వెళ్ళాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ తర్వాత సురంజయులతో కలిసి పాండవులు అలాగే కౌరవులు తమ తమ శిబిరాలకు వెళ్ళారు అన్నాడు సంజయుడు. అందరూ ఆ రాత్రి పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. 75వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకీడా చెప్తున్నాడు: ఓ మహారాజా, రాత్రి గడిచింది, తెల్లవారింది. కౌరవ పాండవులు మళ్ళీ తమ తమ సైనికులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒక్కరు పెద్ద పెద్దవాళ్ళు చావటం లేదు. అందరూ వాళ్ళ కొడుకులే చస్తున్నారు. ఏదో అక్కడొక్కడిక్కడ మహారాజు వస్తున్నారు అంతే. యుద్ధభూమిలో నీ సేన, పాండవ సేన
మహాకోలాహలంగా ఉంది. కొందరు రథాలను కడుతున్నారు, కొందరు ఏనుగులు సిద్ధం చేస్తున్నారు, కొందరు పదాతి దళాలను గుర్రాలు కవచాలు బిగిస్తున్నారు. ఒక పక్క శంఖధ్వనులు మ్రోగుతున్నాయి, దుందుబీ నాదాలు చెలరేగుతున్నాయి, శబ్దాలు అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. అప్పుడు ధర్మరాజు దృష్టధ్వనుడితో ఇలా అన్నాడు, ఓ మహాబాహు సేనాపతి, ఈరోజు యుద్ధంలో మరొక వ్యూహాన్ని పన్ను. అది మకర వ్యూహాన్ని, మరొక వ్యూహం అంటే మకర వ్యూహాన్ని పన్ను, అది శత్రునాశనం చేస్తుంది అన్నాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు ఆ ఆదేశాన్ని పాటించాడు. అప్పుడు వ్యూహం యొక్క శిరస్థానంలో ద్రుపద అర్జునులు నిలబడ్డారు, దాని నేత్రస్థానంలో నకుల సహదేవులు నిలబడ్డారు, దాని ముఖస్థానంలో మహాబలుడైన భీముడు నిలబడ్డాడు, దాని కంఠస్థానంలో అభిమన్యుడు, ద్రౌపదీపుత్రులు, రాక్షసుడైన ఘటోద్గజుడు, ధర్మరాజు, సాత్యకి నిలబడ్డారు. దాని వృష్ఠభాగంలో దృష్టద్యుమ్నుడు మహాసేనతోనూ విరాట్ రాజుతోనూ కలిసి నిలబడ్డారు. ఆ వ్యూహం ఎడం వైపున కేకేయ దేశీయులైన 5 సోదరులు నిలబడ్డారు. వ్యూహరక్షణకై కుడివైపున దృష్టకేతువు, చేకితాసును నిలబడ్డారు. అంటే ఒకరోజు ముందు ఉండినవాడు వెనక ఉంటాడు, ఒకరోజు వెనక ఉండినవాడు మధ్యలోకి వస్తాడు, మధ్యలో ఉండినవాడు రెక్కతట్టు వెళతాడు, రెక్కతట్టు ఉండినవాడు మళ్ళీ ఒక భాగానికి వస్తాడు, ఒక భాగానికి వచ్చినవాడు కంటి భాగానికి వస్తాడు. అట్లా ఆ విధమైనటువంటి వాళ్ళకు నేర్పు. అంటే ఈ వ్యూహానికి ఇటువంటి వాళ్ళు ఇక్కడిక్కడ ఉండాలని ఆ విధమైన స్థానం, ఆ ప్రకారంగా వ్యూహ రచన అయిపోతుంది. దాని పాదాల స్థానంలో కుంతీభోజుడు, శతానికుడు మహాసేనతో కలిసి నిలబడ్డారు. దాని పుచ్చభాగంలో శిఖండి, ఐరావతుడు సోమకులకు చుట్టూ నిలుపుకొని నిలబడ్డారు. ఇలా పాండవులు ఆ సూర్యోదయ వేళలో వ్యూహాన్ని పన్నారు. కవచాలు ధరించి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏనుగులతోనూ, గుర్రాలతోనూ, రథాలతోనూ, పదాతి సేనలతోనూ పాండవ సేన వేగంగా కౌరవ సేన మీదకు దాడి చేసింది. ఆ సేనా వ్యూహాన్ని చూసి భీష్ముడు తన సేనను మహాక్రౌంచ వ్యూహంతో నిలబెట్టాడు. మహాక్రౌంచ వ్యూహం, దాని ముఖభాగంలో ద్రోణుడు ఉన్నాడు, దాని నేత్రాల స్థానంలో అశ్వత్థామ కురుపులు నిలబడ్డారు, దాని శిరస్థానంలో కృతవర్మ కాంబోజ బాక్లిక సేనాలతో కలిసి నిలబడ్డారు, దాని కంఠస్థానంలో చాలామంది రాజులను చుట్టూ నిలుపుకున్న సూర్యసేనుడితో కలిసి నీ కొడుకు దుర్యోధను నిలబడ్డాడు. చూడటానికి అద్భుతంగా ఉన్నాయి రెండు. దాని ఉదరస్థానంలో భగదత్తుడు, మాద్ర, సౌవీర, కైకవీరతోనూ మహాసేనలతోనూ కలిసి వాళ్ళంతా నిలబడ్డారు. ఆ వ్యూహానికి ఎడమరెక్క వైపున సుశర్మ కవచాన్ని ధరించి తన సైన్యంతో నిలబడ్డాడు. కుడిరెక్క వైపున తుషారులు, యవనులు, శకులు, చూచుపులు నిలబడ్డారు. ఆ వ్యూహం యొక్క జగన స్థానంలో శృతాయువు, శతాయువు, భూరిశ్రవుడు ఒకరినొకరు కాపాడుకుంటూ నిలబడ్డారు. అలా సూర్యోదయ సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధానికి సిద్ధపడ్డారు. అప్పుడు పాండవసేన భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవులు ఇతర మహారథులతో రక్షించబడుతూ నక్షత్రాలతో కూడిన రాత్రి వేళలాగా శోభించింది. అలాగే నీ సేన కూడా భీష్మకృప, ద్రోణశల్య, దుర్యోధనులతో కలిసి గ్రహాలతో కూడిన ఆకాశంలాగా శోభించింది. ఇంతలో భీముడు వేగవంతమైన గుర్రాలు లాగే రథంలో వెళ్ళి ద్రోణుడిపైకి దాడి చేశాడు. అప్పుడు ద్రోణుడు కోపించి 9 లోహబాణాలను భీముడిపై ప్రయోగించాడు. భీముడు ఆ బాధను ఓర్చుకుంటూ పదునైన బాణాలను ప్రయోగించి ద్రోణుడి సారథిని సంహరించాడు. ద్రోణుడు అందుకు కంగారు పడలేదు, తానే స్వయంగా పగ్గాలు పెట్టి రథాన్ని నడిపాడు. మరోపక్క బాణాలు ప్రయోగించి అగ్ని దూదిని తగులుపెట్టినట్టుగా పాండవ సేనను దహించాడు. ఇలా భీష్మ ద్రోణుల చేత చంపబడుతున్న పాండవ పక్షంలోని శృంజయులు కేకివీలతో కలిసి పారిపోయారు. అటు నీ సైన్యం భీమార్జునుల చేత గాయపడి మూర్చిపోతుంది. ఇరుపక్షాల్లోని వీరులంతా మరణిస్తున్నారు. ఘోరంగా సాగుతున్న ఆ యుద్ధంలో 2 వ్యూహాలు చెల్లాచెదురైపోయాయి. నీవారు పాండవులు ఎవరెవరో తెలియకుండా కలిసిపోయారు. ఉన్మత్తులైన ఒకరినొకరు చంపుకున్నారు. నీ పక్షంలోని వారు శత్రువులతో పోరాడుతున్న తీరు అద్భుతంగా ఉంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, మన సేన అనేక గుణాలు గలది, తెలివిగా వ్యవహరిస్తుంది, పద్ధతి ప్రకారంగా నడుస్తూ ఉంటుంది. మన వ్యూహరచన యథాశాస్త్రంగా నిర్మించబడింది కనుక అమోఘమైంది.
దానికి తిరుగులేదు. పైగా మన సేన మనపై ప్రసన్న భావాన్ని కలిగి ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.